మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్లో ఉన్నటువంటి బంగల్పేట కాలనీలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆలయం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఆషాఢ మాస బోనాలకు సంబంధించి ఇక్కడ ఆలయ నిర్వాహకులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఆషాఢ మాస బోనాలకు నిర్మల్ ప్రజలు దాంతోపాటు చుట్టుపక్కల ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చేసి ఈ ఆషాఢ మాస బోనాలు ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. దాని గురించి పూర్తి వివరాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. చెప్పండి అమ్మ, ఈ ఆషాఢ మాస బోనాల గురించి ఒకసారి చెప్పండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం బోనాలు నడుస్తుంటాయి ఇక్కడ. ఇక అమ్మవారికి చాలా నమ్మకము అమ్మవారిది. ఇక ఇంటింటికి కులం నుండి ప్రతి ఒక్క కులం నుండి సంఘం నుండి బోనాలు వేస్తుంటారు. ఎవరు ఇంటికి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు వేస్తూనే ఉంటారు. గత 100 సంవత్సరాల నుంచి నడుస్తున్నది గుడి. 100 సంవత్సరాల నుంచి ఈ ఆషాఢ మాస బోనాలు ఆషాఢ మాసం బోనాలు ఇక అమ్మవారికి గ్రామ దేవత అన్నట్లు ఇక ఇక్కడ వేస్తుంటారు. ఇక బోనాలు అంటే బోనాలు అంటే అమ్మవారికి నైవేద్యంగా ఏం పెడతారమ్మ? నైవేద్యం పరమాన్నము, కొయ్యగూర, ఇక పెరుగన్నము, ఎవరికి తోచింది వాళ్ళు పెడుతుంటారు. పొడి బియ్యాలు పోస్తుంటారు అమ్మవారికి. ఎవరికి తోచింది వాళ్ళు సమర్పిస్తుంటారు ఇక అన్ని భక్తులు. అంటే ఇప్పుడు ఈ బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారమ్మ? ఇక వాళ్ళకి అప్పటి నుండి ఆషాఢ మాసం బోనాలని ఇక్కడ ఉంటుంది నిర్మల్ల. ఇక గ్రామ దేవతలకు బోనాలు వేయాలని అన్నీ ఇక్కడ అన్ని పోచమ్మలు ఎన్ని గ్రామ దేవతలని అన్నిటికీ వేసుకుంటూ వస్తుంటారు ఇక్కడ. ఇక లాస్ట్ ఇక్కడ బంగల్పేట మహాలక్ష్మి అని ఇక్కడికి వస్తుంటారు. ఇక గత 100 సంవత్సరాల నుంచి బోనాలు వేస్తున్నారు. 100 సంవత్సరాల నుంచి బోనాలు వేస్తుంటారు. అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు. వస్తుంటారు. తల్లిగారని మేడిపల్లి తల్లిగారు అన్నది వాళ్ళు వచ్చే సండే వస్తారు. వాళ్ళ అక్కడ పుట్టింది అమ్మవారు, ఇక్కడ వెలిసింది అన్నట్ల. ఇక్కడ పుట్టింది మేడిపల్లి గ్రామంలో అమ్మవారు పుట్టింది. అక్కడ తల్లిగారు, ఇది అత్తగారు అన్నట్లు అమ్మవారిది. అంటే నిర్మల్ అత్తగారిల్లు, మేడిపల్లి తల్లిగారు అమ్మవారిది. మేడిపల్లి తల్లిగారిల్లు అక్కడ వెలిసింది, ఇక్కడికి వచ్చి స్థిరపడ్డది అమ్మవారు. ఇక వచ్చే సండే రోజు వాళ్ళు వస్తారు. ఇక మొత్తం ఊరు మొత్తం వస్తారు అక్కడ నుండి ఇక్కడికి. మంచి పందిరేసి ఇక వాళ్ళు మొత్తం వాళ్ళతోని మొత్తం గ్రాండ్గా వస్తుంటారు ఇక్కడ పండగ చేసుకుంటారు. అంటే పుట్టింటి వారు వచ్చేసి అమ్మవారిని ఎదుర్కొని పోతారా? అంటే వాళ్ళు అక్కడికెళ్ళి వస్తారు. వచ్చి ఇక్కడ ఇక పందిరేసి మంచిగా పండగ చేసుకుంటారు. మొత్తం ఊరు మొత్తం ఇక ఊర్లో ఎవరు ఉండరు. వాళ్ళు ఇంటి మొత్తానికి తాళాలు వేసి ఇక్కడికి వస్తారు. ఇక ఇక్కడికి వచ్చి పండగలు చేసుకొని మేకలు అవి కోసేసుకొని పరమాన్నం నైవేద్యం చేయించుకొని వెళ్తారు. అట్లా అంటే ఇదండి ఇప్పుడు నిర్మల్ అమ్మవారి అత్తగారి ఇల్లు అన్నట్టు. నిర్మల్ అత్తగారు, అక్కడ తల్లిగారు, మేడిపల్లి వాళ్ళు తల్లిగారు వాళ్ళు. అయితే ఇక్కడ కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి భక్తులు చెప్తా ఉన్నారమ్మా. ఒకసారి దాని గురించి. అమ్మవారికి చాలా నమ్మకం అందరికీ. ఎవరు ఏది నమ్ముకొని వచ్చినా తల్లి తీరుస్తుంది, కోరికలు అనేది తీరుస్తుంది అమ్మవారి. అట్లా ఇప్పుడు ఇంతకు ముందు ఇది పురాతన గుడి ఉండే కదమ్మా, ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసింది గుడి? అది అదే ఎదుట 150 సంవత్సరాలు మాకు కూడా మా తాతల నుంచి ఉన్నది ఇక గుడి. ఇది మాది మూడో తరం. ఇది మూడో తరం వారు. మేము ఇక మా తాతలు అయిపోయారు, మా మామయ్యలు అయిపోయారు, ఇప్పుడు మాది మేము నడుస్తున్నాం. ఇక మాకు ఒకటే కుటుంబం నుండి నడుస్తున్నది గుడి అప్పటి నుండి ఇప్పటి వరకు. మీది మూడో తరం. అంటే మీ కుటుంబం వారే ఇక్కడ సేవ చేస్తారు? సేవ చేస్తున్నాం మా కుటుంబం వారే. ప్రతిరోజు అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారమ్మా? ఏ నిత్య పూజలు, అమ్మవారికి పూజలు చేసి ఇక చేసి నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చి. ఇక సండే రోజు మాత్రం బాగుంటుంది. ఇక సండే రోజు పండుగలు చేసుకుంటారు, మోయకలు కూసుకుంటారు. చాలామంది వస్తారు సండే. మిగతా రోజుల్లో మామూలుగా వచ్చుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కడి నుంచి వస్తారమ్మా? చాలా ఎక్కడ అంటే చాలామంది వస్తుంటారు. ఎవరికి అన్ని ఊర్ల నుండి వస్తుంటారు. అన్ని ఊర్ల నుండి వాళ్ళకు ఇక నమ్మకం, మొక్కిన కోరికలు తీరగానే వాళ్ళు వస్తారు. ఇక వచ్చిన వాళ్ళు మొక్కేసి వెళ్తారు. వాళ్ళ కోరికలు తీరగానే మళ్ళీ వచ్చి మళ్ళీ మొక్కేసి వెళ్తారు అన్నట్లా. ఈ కొత్త గుడి కట్టి ఎన్ని రోజులు అయిందమ్మా? 2 సంవత్సరాలు అవుతుంటుంది కొత్త గుడి వచ్చి. అంతకుముందు పాత గుడి పురాతనది ఉండే. ఇంకా అమ్మవారికి అంటే ఇష్టమైన నైవేద్యం ఏమన్నా ఉందా అమ్మ? నైవేద్యం అంటే పరమాన్నము ఉంటుంది నైవేద్యము. అమ్మవారికి ఇష్టమైంది పరమాన్నం వండుతారు. పెరగన్నము, పరమాన్నము, అంతే. ఇక అదే ఇక్కడికి వచ్చే భక్తులు బయట అంటే కొన్ని చూస్తే అక్కడ మేకలు అవన్నీ కనబడతా ఉన్నాయి కదమ్మా, వాటి గురించి చెప్పండి. అంటే వాటిని పండగల్లాగా వేసుకుంటారు.
వాళ్ళు మొక్కి పండగల మేకలు తీసుకొని వస్తుంటారు. కాకపోతే అక్కడనే జడత కట్టేసి అక్కడనే కూసుకొని వస్తారు. లోపలికి ఏం నైవేద్యాలు అవి తీసుకురు, ఖాళీ పరమాన్నం లోపలికి తీసుకొని వస్తారు. ఇక వాళ్ళు పండగ చేసుకొని అక్కడనే కోసుకొని అక్కడనే వంట చేసుకొని తినేసి వెళ్తారు. అట్లా. థ్యాంక్ యూ అమ్మ, ఎంతో చక్కగా అమ్మవారి మహిమ గురించి ఎంతో చక్కగా వివరించారు. గత 150 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గుడి వెలిసిందని చెప్పేసి ఇక్కడ ఆలయ పూజారి గారు చెప్తా ఉన్నారు. అది కూడా వాళ్ళ కుటుంబం నుంచి దాదాపు 3 తరాల వారు ఇక్కడ అమ్మవారికి సేవలు అందిస్తూ ఉన్నారు. నిర్మల్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి వాళ్ళు కోరిన కోరికలు అమ్మవారి ముందు ఉంచితే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఎంతో నమ్మకం. దాంతోపాటు అమ్మవారి పుట్టినిల్లు ఇక్కడ మేడిపల్లి, ఇక్కడ నిర్మల్ చుక్కు దగ్గరలో అక్కడ అమ్మవారి పుట్టినిల్లు. ఇది అమ్మవారికి మెట్టినిల్లు అంటే అత్తగారిల్లు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తా ఉన్నారు. భక్తులు కూడా అదే నమ్మకంతో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడికి తండాలుగా వచ్చి అమ్మవారి పైన నమ్మకం ఉంచి వారి కోరికలు ఇక్కడ అమ్మవారి ముందు ఉంచితే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులలో కూడా చాలా నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ని సందర్శించి అమ్మవారి దీవెనలు అందుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నమస్తే సార్. ఎక్కడ సార్ మీది? ఏ ఊరు? ఇక్కడనే నిర్మల్ లోకల్ గాల్పేట. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తాం. చెప్పండి సార్, అమ్మవారి మహిమ గురించి ఒకసారి చెప్పండి. అమ్మవారి కోసం అన్నిటి కోసం మంచిగానే ఉన్నది. మాకు ఇప్పటికైతే ఏం కొదవలేదు. అన్ని తీర్లా మంచిగా జరగాలని, అందరికీ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లా జరగాల, అన్ని కోరికలు జరగాల, వర్షాలు పడాలా, పాలి పంటలు అన్నీ పడాలా, అన్ని రకాల మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అట్లా అంటే ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఏదైనా కోరుకుంటే నైవేద్యం సమర్పించి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని అంటారు. అదే ఏదైనా మంచి చెడు లేకున్నా కానీ మీరు కోరుకోవాలా, మీరు చేసుకుంటే, మీరు ఎన్నుకుంటే అన్ని తీర్లా మాకు మంచిగా చేస్తే ఇంకా మా ఘనంగా చేయాలని మా ఉద్దేశం. అమ్మవారి కోసం మేము ఇంకా పోరాడతాం. అట్లా అమ్మవారి కోసం మేము ఎడ్లకాలం రుణపడి ఉంటాం. అట్లా జాబులు కానీ ఏదైనా కానీ పిల్లలకు ముందు ఏదైనా కానీ మంచిగా జరిగితే మాకు మంచిగా అనిపిస్తాయి. అట్లా అంటే వర్షాలు పడి మంచి పాడి పంటలు అన్నీ చక్కగా పండి అంతా సవ్యంగా జరగాలని చెప్పేసి ఆషాఢ మాస బోనాలు ఇక్కడ వేస్తూ ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. అమ్మవారి దయ వల్ల అంతా బాగుంది, ఇక నుంచి అంతే మంచి జరుగుతుందని చెప్పేసి సారి చెప్తా ఉన్నారు. కులాన్ సభ్యులు అందరు కోరుకునేది అదే, పాడి పంట మంచిగా ఉండాలా, రైతులు బాగా ఉండాలా, అన్ని పంటలు వండాలి, మాకు కూడా అన్ని తీర్ల సౌకర్యాలు ఉంటాయి, ప్రతి బిజినెస్ మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. మీ పేరు సార్? నా పేరు పోషెట్టి. అయితే ఈరోజు నిర్మల్ పట్టణంలో బుదార్పేట్ వార్డ్ నంబరు బుదార్పేట్ నుండి ఈరోజు గంగమ్మ టెంపుల్ ఆలయం నుండి మా గంగాపుత్రుడు నిర్మల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఉత్సవం ఈరోజు జరుపుకున్నందుకు వారికి ముందుగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు ఈ పండుగ విశేషం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి ఆశీర్వాదంతో ఎక్కడైనా నిర్మల్ పట్టణంలో ఎక్కడైనా 4 సంఘాలలో జరిగేటప్పుడు ఈ పట్టణంకు చెందింది అమ్మవారి దగ్గరికి ఈ నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి గంగాపుత్రులు అందరు వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసి నిర్మల్ పట్టణ ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచాలన్న ఉద్దేశంతో, అందులో మేము కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పట్టణ ప్రజలందరికీ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి దయని కోరుకుంటూ తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా సార్? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎక్కడి నుంచి చేస్తారు ఈ గంగ నీళ్ళు? మేము గంగా నీళ్ళు గోదావరి నుంచి చేస్తాం. పోచంపాటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది కాబట్టి గోదావరి నది ప్రాంతంలో పోయి అక్కడికి గంగా నీళ్ళు తెచ్చి అమ్మవారి గంగమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి అమ్మవారిని ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మా గంగాపుత్రులు అందరూ కలిసి మా హిందూ పండుగ కాబట్టి మా నిర్మల్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు అమ్మవారిని కోరుచు ఈ పండుగ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక తెచ్చిరు కదా సార్, అందరూ పట్టుకుని వచ్చారు కదా సార్, ఏం పట్టుకుని వచ్చింది? అది ఒల గొడుగు, ఒల ఉంటుంది, ఇసిరే ఒల ఉంటుంది. చేపలు పట్టే మా వృత్తే చేపల పట్టుడు. చేపలు పట్టే వృత్తితోటే అమ్మవారికి బాగా దగ్గర. అమ్మవారు అంటేనే చేపల మీద మేము బతుకున్నాం కాబట్టి ఆ చెరువుల్లో కానీ గోదావరిలో కానీ మేము చేపలు పట్టుకుని బతుకుతాం కాబట్టి మాకు ఉన్నటువంటి ఆదాయమే అమ్మవారు ఆశీర్వాదం. కాబట్టి ఆ చేపల ఒల తీసుకొని వచ్చి నిర్మల్ పట్టణంలో చుట్టూ ఇట్లా నిర్మల్ సిటీ తిరుగుతూ
ఈ అమ్మవారి దగ్గర రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అంటే మీ కుల వృత్తికి దైవం కాబట్టి అవన్నీ నెట్టు అవన్నీ పట్టుకొని వస్తున్నారా వాళ్ళ? మా కుల వృత్తికి దైవం కాబట్టి ఆ గంగమ్మ పుత్రులం కాబట్టి దీన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం చేస్తాం. దీన్ని పట్టణంలో ప్రతి సంవత్సరం చేస్తాం. అదండి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు గంగపుత్రులు కాబట్టి వాళ్ళ కుల వృత్తికి ప్రతీకగా ఇప్పుడు అమ్మవారికి గంగ నీళ్లు తీసుకొని వచ్చి అది దాంతోపాటు ఇక్కడ చేపలు పట్టడానికి ఉపయోగించే ఆ వలను దాంతోపాటు చేపలు పట్టడానికి ఉపయోగించి అన్ని దాంతోపాటు అక్కడికి వచ్చేసి అమ్మవారికి గంగ నీళ్ళతోని ఇక్కడ అభిషేకం చేయించి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు నిర్వహిస్తారని చెప్తా ఉన్నారు. తప్పకుండా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే విధంగా ఇక్కడ ఈ గంగపుత్రులు ఈ జాతరగా తీసుకొని వచ్చి అమ్మవారికి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు పాడి పంట అన్ని సరిగా పండి అందరూ బాగుండాలా అనే ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు వేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు.